దినోత్సవ శుభాకాంక్షలు. లోక కళ్యాణం కోసం పాటుపడిన నారదుడు జర్నలిస్టు కాలకు చెందిన వ్యక్తి. రామాయణంలో సీతమ్మ బాగుగా ఉందని చెప్పిన హనుమంతుడు జర్నలిస్టు. ఈ విధంగా ప్రతిరోజు జర్నలిస్ట్ లేదే జగత్తు తెల్లారు. అటువంటి జర్నలిస్టులు ఉన్నారు. సమాజ హితం కోసం తెలుగు భాషను మమకారంగా మన నుడికారంతో ప్రతిరోజు బతికిస్తున్న తెలుగు భాష ప్రేమికులు జర్నలిస్టులు, తెలుగు భాష కోసం పాటుపడుతున్న వ్యక్తులు జర్నలిస్టులు. ఇటువంటి ఆంధ్రప్రదేశ్లో రేపటి కోసం అంటే రేపటి తరానికి మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని, మన వ్యక్తిత్వాన్ని, మన యొక్క మనుగడను తీసుకెళ్ళడానికి ఒక వారధిని ఇచ్చుకున్నాం మనం. ఆ వారధి పేరు రేపటి కోసం. రేపటి కోసంలో చేయడానికి ముందుగా నాకు చాలా చిన్నగా ఒక అవకాశం వచ్చింది. నేను ముందుగా పెద్ద ఆసక్తి చూపించను. చాలా పేపర్లు వస్తున్నాయి. ఈ జమానాలో అస్సలు లాభదాయకమైన బిజినెస్ ఏదైనా ఉందంటే అది పేపర్ బిజినెస్. అసలు ఎవరో ఈరోజు పీడిఎఫ్ పెట్టుకుని ప్రపంచం దున్నేస్తున్నారు. అలాంటి పేపర్ వస్తుందంటే దాన్ని ఎలా నమ్మాలన్నది కూడా మనకు తెలియదు. సుధాకర్ గారు భుజం తట్టి పర్లేదు ఎదురు నువ్వు రాయి వార్త రాశారు. నేను ఒక వార్త రాశాను. ఒకే ఒక వార్త. ఆక్వా రంగంలో రైతు లేకుండా ఒక కమిటీ వేశారు. 11 మంది మెంబర్స్తో కమిటీ వేసింది ప్రభుత్వం. దానిపై నేను వార్త రాశాను. సీఎంఓ స్పందించింది. మా జిల్లాకు సంబంధించి, గోదావరి జిల్లాకు సంబంధించి క్షీర రామలింగేశ్వర ఆక్వా సొసైటీకి సంబంధించి ఒక రైతును తీసుకొచ్చి కమిటీలు ఏర్పాటు చేసింది. అది రేపటి కోసం పత్రిక ఉన్న అత్యున్నత విలువ. అది ప్రభుత్వం, ఆ విలువను ప్రభుత్వం పేపర్కి ఇచ్చింది. ఆ రైతు నాకు ఫోన్ చేసి నువ్వు పేపర్లో రాసావు కాబట్టి, నిమ్మల రామానాయుడు గారు గుర్తించారు కాబట్టి నాకు అందులో అవకాశం వచ్చింది. ఈ రోజు ఆ రైతు వాయిస్ ఇప్పించాడు. ఆక్వా రంగాలకు సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయి. ఫీడ్ ధరలపై కానీ, ఆక్వా రైతులు పడుతున్న బ్రదం కానీ 90 రోజుల్లో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలపై ఆయన గలవెత్తాడు. దానిపై ప్రభుత్వం అమరావతి పునర్నిర్మాణం తర్వాత ప్రత్యేకమైన వెసులుబాటు కల్పిస్తామని చెప్పింది. ఫీడ్ ధర తగ్గిస్తారని చెప్పింది. అది నా వార్తకు వచ్చిన గుర్తింపు. అది పేపర్ ద్వారా వచ్చింది. రేపటి కోసం, పత్రిక కోసం అంటే వీళ్ళ ఉద్దేశం ఏదైనా, ఏ ఆలోచన పేపర్ను బతికించాలని, తెలుగు భాష కోసం జర్నలిస్టులు ఇబ్బంది లేదు. ఇంకా చాలా మంది చెప్పారు. నిజంగా ఒత్తిడితో అనేక మంది జర్నలిస్టులు, అనేక మంది గుండెపోటుతో చనిపోతున్న జర్నలిస్టులు కనీసం నెలకొకళ్ళు రాష్ట్రంలో చదువుతున్నాం మనం. ఆ పరిస్థితి నుంచి ఒత్తిడి లేదు. 6 నెలల తర్వాత మన పేపర్ నుంచి ఫోనే రాదు. అటువంటి స్వేచ్ఛాయుత వాతావరణంలో పనిచేస్తున్నాం. మంచి వార్తలు రాద్దాం, అందరికి ఉపయోగపడే వార్తలు రాద్దాం. ప్రభుత్వానికి మన వంతు తలంపుగా ఒక మంచి ఆలోచన మనం ఈ పేపర్ నుంచి ఇచ్చే విధంగా కృషి చేద్దాం. దానికి సహకరిస్తున్న యాజమాన్యానికి సదా ధన్యున్నాయి. పదాభివందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. నమస్తే శ్రీనివాస్. మాతృభాషను బతికించే మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు.